మెలోనికి ఒక సంవత్సరం ఉన్నప్పుడే తన తండ్రి తన తల్లిని తనను వదిలేసి పారిపోయాడు. మెలోనికి పెళ్లి కాలేదు. కానీ 9 ఏళ్ల అమ్మాయి ఉంది. ఒకప్పుడు హోటల్లో వెయిటర్ గా బార్ టెండర్ గా పనిచేసిన సాధారణ అమ్మాయి ఈ రోజు ఇటలీ హిస్టరీలోని ఫస్ట్ టైం లేడీ ప్రైమ్ మినిస్టర్ అయిన జార్జియా మెలోని యొక్క రియల్ లైఫ్ స్టోరీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. జార్జియా మెలోని 15 జనవరి 1977లో ఇటలీ రాజధాని రోమ్ లో పుట్టారు. తల్లి పేరు అన్నా పారటాయ్, తండ్రి పేరు ఫ్రాన్స్కో మెలోని. జార్జియా మెలోనికి ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడే ఆమె తండ్రి తనని తన తల్లిని వదిలేసి స్పానిష్ ఐలాండ్స్ కి వెళ్లిపోయి అక్కడ వేరే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మెలోని తండ్రి టాక్స్ అడ్వైజర్ అయినప్పటికీ ఆయనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత 1955లో స్పెయిన్ దేశంలో డ్రగ్స్ కేసులో మెలోని తండ్రిని అరెస్ట్ చేసి 9 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. దీంతో అన్నా పెటోరే ఒంటరిగానే నవలలు రాస్తూ మెలోనిని ఎంతో కష్టపడి పెంచారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే మెలోని స్టూడెంట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో ఒక రైట్ వింగ్ పొలిటికల్ గ్రూప్ లో చేరి తను పదునైన స్పీచ్లతో అందరి దృష్టిని ఆకర్షించారు. జార్జియా మెలోని స్కూల్ చదువు అంతా రోమ్ నగరంలోనే సాగింది. మెలోని 1996లో అమెరికా వెస్పుచ్చి ఇన్స్టిట్యూట్ నుండి లాంగ్వేజెస్ లో డిప్లొమా పూర్తి చేశారు. అయితే మెలోనికి హైయర్ ఎడ్యుకేషన్ చదవాలని ఉన్నప్పటికీ తన ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీని పూర్తి చేయలేకపోయారు. కానీ మెలోని సొంతంగా కష్టపడి ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషలను పర్ఫెక్ట్ గా మాట్లాడడం నేర్చుకున్నారు. మెలోని వాళ్ళ అమ్మకి తోడుగా అలానే తన ఖర్చుల కోసం చిన్న వయసులోనే రకరకాల పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం స్టార్ట్ చేశారు. రోమ్ లోని ఫేమస్ క్లబ్ అయిన పైపర్ క్లబ్ లో బార్ టెండర్ గా పనిచేశారు. ఆ క్లబ్ కి వచ్చే కస్టమర్స్ కి డ్రింక్స్ ని సర్వ్ చేసేవారు. అలాగే ఇంకో పబ్ లో కూడా వెయిటర్ గా పనిచేశారు. టేబుల్స్ క్లీన్ చేయడం, ఆర్డర్స్ తీసుకోవడం లాంటి పనులు చేసేవారు. ఒక ఫేమస్ ఇటాలియన్ టీవీ ప్రొడ్యూసర్ కూతుర్ని చూసుకోవడానికి ఆయాగా కూడా పనిచేశారు. పబ్లలో పార్ట్ టైం జాబ్ చేస్తూనే మెలోనికి రైటింగ్ మరియు పబ్లిక్ స్పీకింగ్ పై ఉన్న ఆసక్తితో జర్నలిస్ట్ అవ్వాలని అనుకున్నారు. అలా మెలోని ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా మారి చిన్న చిన్న ఆర్టికల్స్, లోకల్ ఇష్యూస్ ని తన ఆర్టికల్స్ లో రాయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎంతో కష్టపడి 2006లో ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్ గా రిజిస్టర్ అయ్యారు. 1992లో మెలోనికి 15 ఏళ్లు ఉన్నప్పుడు ఇటలీ రాజకీయాల్లో తీవ్ర అవినీతి జరిగింది. దేశ పరిస్థితిని మార్చాలనే కసితో మెలోని యువజన ఉద్యమం ద్వారా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పబ్బులో పనిచేయడం వల్ల మెలోనికి రకరకాల మనుషులను ఎలా హ్యాండిల్ చేయాలో, జనాలతో ఎలా మాట్లాడాలో బాగా అలవాటైంది. ఆ ఎక్స్పీరియన్స్ తో మెలోని కేవలం 21 ఏళ్ల వయసులోనే రోమ్ నగరంలో కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికయ్యారు. ఇక అక్కడి నుండి మెలోని వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2006లో తనకి 29 ఏళ్లు ఉన్నప్పుడు ఇటలీ దేశ పార్లమెంట్ లో ఎంపీగా గెలిచారు. అంతటితో ఆగకుండా ఆ పార్లమెంట్ కే అత్యంత చిన్న వయసులోనే డిప్యూటీ స్పీకర్ గా పనిచేసి రికార్డు క్రియేట్ చేశారు. చివరకు 2006లో మెలోని డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు తన తండ్రి లాస్ట్ టైం తనను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా మెలోని మాట్లాడలేదు. 2008లో ఇటలీలో సిల్వియో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జార్జియా మెలోనిని మినిస్టర్ ఫర్ యూత్ గా నియమించారు. అప్పటికి మెలోని యొక్క వయసు కేవలం 31 సంవత్సరాలు. ఇటలీ దేశ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో మంత్రి అయిన రికార్డు కూడా మెలోని పేరు మీదే నమోదైంది. మెలోని ఈ పదవిలో మే 2008 నుండి నవంబర్ 2011 వరకు దాదాపు 3.5 ఏళ్లు పనిచేశారు. 2008లో మినిస్టర్ అయిన తర్వాత అప్పటి ప్రభుత్వాలు తీసుకునే కొన్ని ఆర్థిక నిర్ణయాలు, ఇటలీ ప్రయోజనాలను పక్కన పెట్టి యూరోపియన్ యూనియన్ చెప్పినట్లు వినడం మెలోనికి నచ్చలేదు. దేశం తన సొంత కాళ్ళపై నిలబడాలని, ఇమిగ్రెంట్స్ పై కఠినంగా ఉండాలని మెలోని భావించింది. అప్పుడున్న పెద్ద పార్టీల నుండి బయటికి వచ్చేసి 2012లో తన ఫ్రెండ్స్ తో కలిసి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ అనే కొత్త పార్టీని స్థాపించింది. కొత్త పార్టీ పెట్టగానే మెలోనికి విజయాలు రాలేదు. 2013 ఎలక్షన్స్ పార్టీ పెట్టిన కొత్తలో జరిగిన సాధారణ ఎలక్షన్స్ లో మెలోని పార్టీకి కేవలం 1.9% ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 9 సీట్లు గెలిచారు. అప్పుడు అందరూ మెలోని పార్టీ పని అయిపోయిందని అనుకున్నారు. 2016 మేయర్ ఎలక్షన్స్ రోమ్ నగరం మేయర్ పదవికి మెలోని పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. కనీసం సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అవ్వకుండా థర్డ్ ప్లేస్ లో నిలిచింది. 2018 ఎలక్షన్స్ 5 ఏళ్లు కష్టపడిన 2018 ఎలక్షన్స్ లో మెలోని పార్టీకి వచ్చింది కేవలం 4.4% ఓట్లు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో మెలోని ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. 2018 నుండి 2022 మధ్య ఇటలీలో 3 ప్రభుత్వాలు మారాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం, కోవిడ్ వల్ల తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో ఇటలీలోని మిగతా పెద్ద పార్టీలన్నీ కలిసి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ మెలోని మాత్రం నేను ఆ అవినీతి ప్రభుత్వంలో చేరను, ప్రజల పక్షాన ఒంటరిగానే ప్రతిపక్షంలో కూర్చుంటానని మొండిగా నిలబడింది. ఇటలీ దేశంలోనే ఏకైక బలమైన ప్రతిపక్ష లీడర్ గా
మెలోనియే మిగిలింది. ప్రభుత్వం చేసే ప్రతి తప్పును ఎండగట్టింది. మెలోని చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మిగతా పార్టీల పాలనపై విసిగిపోయిన ఇటలీ ప్రజలకు మెలోని ఒక ఆల్టర్నేటివ్ గా కనిపించింది. 2022 సెప్టెంబర్ ఎలక్షన్స్ చివరికి 2022లో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. గతంలో కేవలం 4% ఓట్లు తెచ్చుకున్న మెలోని పార్టీ ఈసారి ఏకంగా 26% ఓట్లు సాధించి దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. రైట్ వింగ్ కూటమితో కలిసి మెజారిటీ సాధించింది. అక్టోబర్ 22, 2022న ఒకప్పుడు పబ్లో వెయిటర్ గా చేసిన జార్జియా మెలోని ఇటలీ దేశ చరిత్రలోని మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. చాలా మంది జార్జియా మెలోనికి పెళ్లయిందని అనుకుంటారు, కానీ మెలోనికి పెళ్లి కాలేదు. కానీ ఆమె పార్ట్నర్ పేరు ఆండ్రియా. ఈయన ఇటలీలో ఒక ఫేమస్ టీవీ జర్నలిస్ట్ మరియు న్యూస్ యాంకర్. 2014లో ఒక టీవీ టాక్ షో షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఆ షోకి మెలోని గెస్ట్ గా వచ్చారు. కమర్షియల్ బ్రేక్ సమయంలో మెలోని పొరపాటున ఒక అరటిపండు తింటూ అది చేతిలో పట్టుకొని స్టేజ్ పైకి వెళ్లబోయారు. అప్పుడు ఆండ్రియా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చేతిలోని అరటిపండు తొక్కను తీసుకొని హెల్ప్ చేశారు. ఆ చిన్న ఇన్సిడెంట్ తర్వాత ఇద్దరి మధ్య మాటలు కలిసి అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి ఆలోచనలు వేరైనా ఇద్దరూ కలిసి దాదాపు 10 సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా కలిసి జీవించారు. వీళ్ళిద్దరికి 2016 సెప్టెంబర్లో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి పేరు జినర్వా. మెలోనికి తన కూతురు అంటే ప్రాణం. తను ప్రధాని అయ్యాక కూడా ఎంత బిజీగా ఉన్నా సరే కూతురు కోసం టైం కేటాయిస్తారు. ఆండ్రియా పనిచేసే టీవీ ఛానల్ బ్యాక్ స్టేజ్ లో షో అయిపోయాక మైక్ ఆన్ లో ఉన్న సంగతి తెలియక తోటి మహిళా ఉద్యోగితో ఆండ్రియా అసభ్యంగా మాట్లాడారు. ఈ ఆడియో రికార్డింగ్లు ఇటాలియన్ మీడియాలో బయటికి వచ్చి సంచలనం చేశాయి. దేశ ప్రధాని పార్ట్నర్ ఇలా ప్రవర్తించడం మెలోనికి అవమానంగా మారింది. ఆ ఆడియోలు లీక్ అయిన మరుసటి రోజే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ ఆండ్రియాతో నా 10 ఏళ్ల బంధం ఇక్కడితో ముగిసింది. దాన్ని అఫీషియల్ చేయడానికి ఇదే టైం అని బ్రేకప్ ని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం జార్జియా మెలోని ఒక సింగిల్ మదర్. ఆండ్రియాతో విడిపోయిన తర్వాత మెలోని ఒంటరిగానే తన కూతురు జినర్వాను పెంచుకుంటూ ఇంకోవైపు దేశ ప్రధానిగా ఇటలీని పాలిస్తున్నారు. జార్జియా మెలోని మొత్తం ఆస్తి ఎంత అనే దానిపై రకరకాల అంచనాలు ఉన్నాయి. మెలోని నెట్వర్త్ దాదాపు $1 మిలియన్ నుండి $5 మిలియన్ వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 8 కోట్ల నుండి 40 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. అయితే మెలోనికి ఎలాంటి బిజినెస్లు ఆస్తులు లేవు. మెలోని ఆస్తిలో ఎక్కువ భాగం రోమ్ లో ఉన్న ఆమె సొంత ఇల్లు మరియు వచ్చే జీతం మాత్రమే. ఇటలీ దేశ చట్టాల ప్రకారం ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ శాలరీ సంవత్సరానికి దాదాపు 80,000 యూరోల నుండి 99,000 యూరోల వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 70 లక్షల నుండి 90 లక్షల వరకు ఉంటుంది. కానీ జార్జియా మెలోని ప్రధానమంత్రి పదవికి వచ్చి ఈ శాలరీని తీసుకోవడానికి నిరాకరించారు. ఎందుకంటే మెలోని ప్రధాని మాత్రమే కాదు, ఇటలీ పార్లమెంట్ లో ఎంపీ కూడా. ఒకే వ్యక్తి 2 ప్రభుత్వ జీతాలు తీసుకోకూడదనే ఉద్దేశంతో మెలోని కేవలం ఎంపీగా వచ్చే శాలరీని మాత్రమే తీసుకుంటున్నారు. అది నెలకు దాదాపు 11,703 యూరోలు ఉంటుంది. ట్యాక్స్ కటింగ్స్ అన్ని పోను నెలకి సుమారు 5 లక్షల వరకు చేతికి వస్తుంది. ప్రభుత్వ జీతం కాకుండా మెలోనికి ఆమె రాసిన పుస్తకాల నుండి కూడా ఆదాయం వస్తుంది. మెలోని తన సొంత జీవిత చరిత్రపై ఐఎమ్ జార్జియా అనే ఒక ఆటోబయోగ్రఫీ బుక్ రాశారు. ఈ పుస్తకం ఇటలీలో విపరీతంగా అమ్ముడైంది. దీని ద్వారా మెలోనికి భారీగా ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ బుక్ ఆధారంగానే నేను ఇప్పుడు ఆమె బయోగ్రఫీని మీకు వివరిస్తున్నాను.